కనుక ఈరోజు సత్సంగం మీకు అంకితం. ఎవరికి? మహిళామూర్తులందరికీ. కౌసల్యవర సూక్తి గర్భమౌటలు కదా రాముడు దేవుడై రమణగాంచే, సీతామహాసాధ్వి చలగిపించుట కదా కమల కుశలములు ఘనులు నవ్వుట, జిజియాల నామ చలగి పెంచుట కదా వీర శివాజీ పేరుగాంచే, పుతలీబాయి చలగి పెంచుట కదా గాంధీ మహాత్ముడై ఘనతగాంచే. ఎందుకు గొప్పవాళ్ళు? దట్ ఈజ్ మదర్. మాతృమూర్తి చేతిలోనే ప్రతిదీ ఉంటుంది. అందుకని మేము మాతృమూర్తిని అంటామంటే హోమ్ మినిస్టర్ అంటాం. మీ హోమ్కి మీరే మినిస్టర్. మరి డిపార్ట్మెంట్లో కూడా అన్నిటికన్నా పెద్ద శాఖ, గొప్ప శాఖ ఏమిటి? హోమ్ శాఖ కదా, హోమ్ మినిస్టర్ కదా. కనుక మహిళలు మాతృమూర్తులు, జ్ఞానులైతే అట్లాంటి ఉంటారు. ఒకే ఒక అక్షరం స్త్రీ కదా, ఒకే అక్షరం. బాగా ఎంత గొప్పదండి మన భాష. పూర్ లాంగ్వేజ్ ఇంగ్లీష్, బాగా రిచ్ లాంగ్వేజ్ తెలుగు, సాంస్క్రిట్. అదేమిటండి పూర్ లాంగ్వేజ్ అంటారు? ప్రపంచంలో ఎక్కువ మంది మాట్లాడేది ఇంగ్లీషే కదా. ఎక్కువ మంది మాట్లాడటం కావాలని రిచ్ అవ్వాలి. ఆడవాళ్ళకి ఎన్ని పేర్లు ఉంటాయి చెప్పండి ఇంగ్లీష్లో? ఎందుకంటే ఉమెన్. ఇంకా ఇంకేమైనా ఉన్నాయి అసలు? కనుక అదే తెలుగులో సంస్కృతం అనేది చాలా మహిళ, వనిత, స్త్రీ ఎన్నో ఉంటాయి కదా. స్త్రీ అన్న ఒక అక్షరం, అందులో అసలు ఒకే ఒక అక్షరంలో అంత జ్ఞానం ఇమిడ్చి ఉంది అంటే సకార, తకార, రకార పైన ఈ